దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి దేవుని సన్నిధిలో మనమందరము కూడా ఈ రీతిగా చేరి దేవుని విలువైన మాటలు మనము తెలుసుకోవటానికి, ఆధ్యాత్మికమైన మన జీవితాలలో బలపడటానికి మరొక అవకాశాన్ని, సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమలో ఇంతవరకు మమ్మలను ప్రభువా మీరు ప్రేమిస్తూ మీ కృప కలిగిన హస్తాల క్రింద మమ్మలను దాచి, కాచి, కాపాడి నడిపిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి మరొకసారి నీ వాక్యము దగ్గరకు వచ్చి నీ మాటలను ధ్యానిస్తూ ఉండగా నీ లేఖనాలలో ఉన్నటువంటి విషయాలు బహు జాగ్రత్తగా మేము పరిశీలనగా తెలుసుకొని మీ వాక్య విధానములు బ్రతకటానికి సహాయం చేయండి. మేమేదైతే వింటున్నామో దాని ప్రకారం నడవగలుగునట్లుగా తగిన సహాయము చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మాట్లాడుతున్న నన్ను మీ స్వాధీనమందుంచుకొని నీ ఆత్మ ద్వారా మీ జ్ఞానమిచ్చి నడిపించండి. వినుచున్న ప్రతి ఒక్కరూ నీ వాక్యములో ఉన్నటువంటి లోతైన సంగతులు ఎరిగి మీ కొరకు మేమందరము ఫలించున్నట్లుగా, నిత్య జీవాన్ని పొందినట్లుగా సహాయము చేయమని మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము గత కొన్ని దినాలుగా సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయములో మనమున్నాం. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానములో ఉన్న లేక దేవుని మాటలలో ఉన్నటువంటి పరమార్థమును ఎరిగి ప్రభు కొరకు బ్రతికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటానికి ఎల్లప్పుడూ మనము సిద్ధముగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథాన్ని తెరచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20-21 వచనాలు దైవ గ్రంథములో నుండి మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథము ఉన్నవారంతా బైబిలు తెరచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20-21 వచనాలు దేవుని వాక్యములో నుండి చదువుకుందాం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. చాలండి. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో సామెతల గ్రంథంలో భక్తుడైన సొలొమోను మాట్లాడుతున్న మాటలు మనము ధ్యానం చేస్తున్నాం. వాస్తవానికి ఇవేవో మనుషుల యొక్క ఆలోచనలో నుండి వచ్చిన మాటలు కావు. దైవాత్మ ప్రేరేపణతో వ్రాయబడిన మాటలివి. ఒక భక్తుని గూర్చిన విషయాలు దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడంటే దేవుడు ఇష్టపడి వ్రాయించిన ఆ మాటలు మనకు కూడా అవసరం గనుక, ఆ మాటల ప్రకారం మనం కూడా బ్రతకాలి గనుక దేవుడు ఆ మాటలు వ్రాయించటానికి ఇష్టపడ్డారు.
కాబట్టి దైవ గ్రంథంలో ప్రతి వ్యక్తి ప్రతి జీవితాన్ని గురించి కూడా దేవుడు వ్రాయటంలో ఉద్దేశం ఏంటంటే మనము ప్రభువులో ఎలా ఉన్నాము అని తెలుసుకొని జీవిస్తూ సరైన మార్గంలో మనం బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మనం చదువుకున్న ఈ వాక్య భాగములో నీతిమంతుని నాలుక, ఎవరి నాలుక? నీతిమంతుని నాలుక అన్నాడు. నీతిమంతుల యొక్క నాలుక ఏమన్నా ఒక ప్రత్యేకంగా ఉంటుందా? అందరి నాలుకల వంటిదే కదా నీతిమంతులకున్న నాలుక కూడా, లేకపోతే వీళ్ళకి ప్రత్యేకమైన నాలుక ఏమన్నా ఇస్తాడా? ఏవండి, అందరికీ ఇవ్వబడిన నాలుక ఒకటే కదా. మరి ఇక్కడ నీతిమంతుల నాలుక అన్నాడు అంటే ఏదో ఒక ప్రత్యేకత ఇందులో కనబడుతుంది. అందరి నోటిలో దేవుడు పెట్టిన నాలుక ఒకటే, దాన్ని ఉపయోగించుకునే విధానము వివిధాలుగా ఉంటుంది. ఇక్కడ వాక్యంలో మనము చూస్తే నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అన్నాడు. నీతిమంతుల నాలుకను దేంతో పోలుస్తున్నాడంటే ప్రశస్తమైన వెండితో పోలుస్తున్నాడు. వెండి అనేటువంటిది వెండిగా మన దగ్గరకు వచ్చినప్పుడు, ఒక వస్తువుగా మన దగ్గరకు వచ్చినప్పుడు, ఒక ఆభరణముగా మన దగ్గరకు వచ్చినప్పుడు దానికి ఎన్నో ప్రక్రియలు జరుగుతాయి. వెండి భూమిలో నుండి రాగానే మనకు వస్తు రూపంలో రాదది, ఆభరణ రూపంలో రాదు. వెండి అనేది భూమిలో నుండి వచ్చే ఒక ముడి సరుకు. ఆ వెండిని బయటికి తీసిన తర్వాత వెండి ఒక ఆభరణముగా, ఒక వస్తువుగా, వెండిగా మన దగ్గరకు రావాలి అంటే దానిని ప్రశస్తమైనటువంటి దానిగా మారుస్తాడు. వెండిని కరగదీస్తారు, వెండిలో ఉన్న మస్టును తొలగిస్తారు, వెండిలో ఉన్నటువంటి లోపాన్ని బయటికి తీస్తారు. నిజమైన వెండి బయటకు వచ్చేంత వరకు కూడా దాన్ని అనేక రకాలుగా పరిశోధనలు చేస్తూ ఒక నిజమైన వెండిని బయటికి తీస్తారు. ఇక ఆ వెండిని బయటికి తీసిన తర్వాత అందులో ఇక ఏ లోపం ఉండదు. ఇక అది ప్రశస్తంగా ఉంటుంది. అది మన కళ్ళకు అందంగా కనబడుతుంది. అది మన కళ్ళకు విలువైనటువంటిదిగా మనం అనుకున్నటువంటి విధానములో చేయబడటానికి ప్రియులారా అది తయారవుతుంది. అంటే ఒక వెండి ముడిసరుకుగా ఉన్నప్పుడు ప్రశస్తంగా ఎలా మార్చబడిందో, లోకములో మనుషులమైనటువంటి మనము కూడా పాపములో శాపములో మస్టుతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి రక్తము చేత మనందరినీ కడిగి ఆయన ప్రశస్తమైన రక్తములో మనల్ని ప్రశస్తమైన వారిగా మార్చాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు అలా మార్చాడో పాపుల వల్ల నీతిమంతులుగా మార్చబడ్డాం. మనం అపరిశుద్ధతలో ఉన్న వాళ్ళమంతా పరిశుద్ధతలోనికి వచ్చాం. అంటే ప్రశస్తమైన వారిగా దేవుడు మనల్ని ఏం చేశాడు? మార్చాడు. ప్రశస్తమైన వారిగా మారకమునుపు మన జీవితం అందరికీ నిరుపయోగంగానే ఉంది. మన మాటలు సరిగా లేవు, మన ఆలోచనలు సరిగా లేవు, మన తలంపులు సరిగా లేవు, మన ఉద్దేశాలు సరిగా లేవు. ఎప్పుడైతే యేసు రక్తములో కడగబడ్డామో, అమూల్యమైన రక్తము చేత మనము శుద్ధి చేయబడ్డామో, ప్రశస్తమైన వారిగా ఎప్పుడైతే మార్చబడ్డామో, ఇప్పుడు మన ఆలోచనలు మారిపోయాయి, మన మాటలు మారిపోయాయి, మన ఉద్దేశాలు మారిపోయాయి, మన తలంపులు మారిపోయాయి, మన నడవడి మారిపోయింది. అంటే పాపులుగా పిలువబడిన మనము ప్రశస్తమైనటువంటి క్రీస్తు రక్తములో కడగబడి ప్రశస్తమైన వారిగా మార్చబడ్డాము. గనుకనే దేవుడు మనకు పెట్టిన పేరు నీతిమంతులు అనే పేరు పెట్టాడు. ఎందుకంటే దేవుడు మన ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి మనలను నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా ఎప్పుడైతే చేశాడో
మన మాట మారిపోయింది, మన తీరు మారిపోయింది. మారిపోలేదనుకోండి, ఇంకా మస్తుందనుకోండి ప్రియులారా, అది ప్రశస్తమైన వెండి కాదు. మస్టు ఉన్నా, దానిలో ఇంకా లోపమున్నా అది ప్రశస్తమైన వెండి కాదు. అది పరిపూర్ణంగా శుభ్రము చేయబడినప్పుడే అది ప్రశస్తమైన వెండి అవుతుంది. అలాగే మనము కూడా ప్రశస్తమైన వారిగా మార్చబడటానికి దేవుడు ఒక ప్రక్క ఆయన రక్తం ఇచ్చాడు. తన ప్రియుల కుమారుడైన యేసుక్రీస్తు రక్తం చేత మన జీవితాలను కడగటానికి ఇష్టపడ్డాడు. ఈ మస్టును పరిపూర్ణంగా తొలగించుకొని పరిపూర్ణంగా మనము ప్రశస్తమైన వారిగా మనము జీవించటానికి నిర్మలమైన ఆయన వాక్యం అనే ఉదక స్నానము ద్వారా మనల్ని ప్రశస్తపరుచుకునే భాగ్యాన్ని మనకు ఇచ్చాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనమందరము దైవ గ్రంథము దగ్గరికి వచ్చినప్పుడు మనము ప్రశస్తమైన వారిగా మార్చబడాలి. ఇంకెక్కడైనా కొంచెం మస్ట్ ఉందేమో, ఎక్కడైనా ఇంకా లోపం ఉందేమో, ఎక్కడైనా ఇంకా ప్రశస్తమైన వెండిగా మార్చబడిన స్థితి ఏమన్నా ఉందేమో. కాబట్టి ఇప్పుడు వాక్యము దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే, ఇది ఉదక స్నానము చేత మనల్ని పరిశుభ్రపరిచి మన మస్టును తొలగించి మనలను ప్రశస్తమైన వారిగా చేస్తుంది కనుక అందుకే మనము దేవుని వాక్యం దగ్గరకు వస్తున్నాం. ఇప్పుడు నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని అన్నాడు. ఇప్పుడు ఈ నాలుక విధానం మారిపోయింది. ఈ నాలుకలో నుండి వచ్చే మాటలు మారిపోయాయి. అంతకుముందు ఈ నోటి నుంచి ఈ నాలుక మాట్లాడిన మాటలు వేరు, ప్రభువుని నమ్మిన తర్వాత ఈ నాలుక మాట్లాడవలసిన మాటలు వేరు. అందుకే యోబు గారు ఒక మాట అంటాడు చూడండి, బైబిల్ గ్రంథములో యోబు గ్రంథము 27వ అధ్యాయము, యోబు గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుంటే, యోబు గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. నిశ్చయముగా నా పెదములు అబద్ధము పలుకుట లేదు, నా నాలుక మోసమును ఉచ్చరించుట లేదు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. చాలండి. ఇంతకుముందు యోబు గారిని చాలామంది ప్రశ్నించారు, చాలా నిందలు ఆయన మీద మోపారు, చాలా అవమానకరముగా మాట్లాడారు. అవన్నీ విన్న తర్వాత యోబు గారు మాట్లాడుతున్న మాట చూడండి ఎంత బాగుందో. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుట లేదు. ఎందుకు యోబు అబద్ధమును పలకటం లేదు? యోబు నేను అబద్ధమును పలుకుట లేదు అని ఎందుకంటున్నాడు అనంటే, ఇప్పుడు అతడు ప్రశస్తమైన వ్యక్తిగా మార్చబడ్డాడు, నీతిమంతునిగా చేయబడ్డాడు. అందుచేత ఇప్పుడు నా పెదవులు అబద్ధమును మాటలాడుట లేదు అనంటూ నా నాలుక మోసాన్ని గూర్చి ఉచ్చరించటం లేదు అన్నాడు. ఎందుకు ప్రశస్తత చేయబడింది నాలుక? ఈ నాలుక ప్రత్యేకించబడింది. ఈ నాలుకలో నుండి మాట్లాడే మాట చాలా పవిత్రమైనదిగా ఉండాలి. 39వ కీర్తన 1వ వచనంలో దావీదు గారు ఏమన్నాడు ఒకసారి చూడండి. 39వ కీర్తన 4వ వచనంలో 1వ వచనంలో ఏమంటున్నాడు? నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఏమండి, ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్న మాట, నా నాలుకతో నేనేం చేయనంటున్నాడు? నాలుకతో పాపం చేస్తారా? నాలుకతో పాపము చేస్తారా? ఏమండి, నాలుకతో పాపం చేస్తారా? చేస్తామండి, నాలుకతో పాపం చేస్తాం. మన నోటి ద్వారా వచ్చే మాట
మనకు జీవాన్నివ్వాలో మరణమివ్వాలో నిర్ణయిస్తుంది. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశము అన్నాడు సామెతల గ్రంథంలో. అంతకుముందు చెప్పాను ఆ వచనం. జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయి అంటే, ఒక వ్యక్తి జీవములోనికి వెళ్ళాలన్నా, ఒక వ్యక్తి మరణములోనికి వెళ్ళాలన్నా దేన్ని బట్టి? నాలుకను బట్టి అనే మాట మనం చూస్తున్నామండి. ప్రియులారా, నాలుక ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అధికారం మనకు లేదిక. ఎందుకంటే మనము చనిపోయాం. క్రీస్తునందు మనము చనిపోయామండి. మన క్రియలు చనిపోయాయి. మనము క్రీస్తుతో కూడా లేవనెత్తబడ్డాం. క్రీస్తును ధరించుకుని లేచాం బాప్తిసం పొందిన తర్వాత. ఇప్పుడు మన నాలుక నుండి వచ్చే మాటలు వేరుగా ఉండాలి. మన సంభాషణ బాగుండాలి. మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మన సంభాషణ విలువైందిగా ఉండాలి. మన సంభాషణ మేలు కలిగించేదై ఉండాలి. మన నోట నుండి వచ్చే మాట ఇతరులకు ఆశీర్వాదాన్ని ప్రియులర్ ఇవ్వాలి. అది ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. భక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ, నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను ఎలా చూసుకుంటాను నేను? జాగ్రత్త. ఎంత జాగ్రత్త పడుతున్నాడో చూడండి. నాలుకతో పాపము చేయకుండా ఎంత జాగ్రత్త పడుతున్నాడో. అదే ఇక్కడ వాక్య భాగములో మనము చూస్తే యోబు గారు కూడా అంటున్నాడు, నా నాలుకతో నేను మోసమును ఉచ్చరించుట లేదు అని అన్నాడు. ఇప్పుడు ప్రియులారా, ఈ నాలుక ఎంత ప్రశస్తంగా మార్చుకుంటున్నారో చూడండి ఈ భక్తులు. తమ యొక్క నాలుకను ప్రశస్తమైనదిగా మార్చుకుంటున్నారు. మరి మన నాలుకను కూడా అలా మార్చుకోవాలనే కదా దేవుడు ఆ మాటలు రాయించింది. ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట మనల్ని ప్రశస్తపరిచేది, మనల్ని బాగు చేసేది, మన సరైన మార్గములో నిలిపేది అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇప్పుడు మారిన ఈ నాలుక, ప్రశస్తమైన ఈ నాలుక ఇప్పుడు ఎవరిని గురించి ప్రకటిస్తుందో ఒక్కసారి చూడండి. కీర్తనల గ్రంథం దేవుని వాక్యములో నుండి 35వ కీర్తన, 35వ కీర్తన దేవుని వాక్యములో నుండి 28వ వచనాన్ని మనము చదువుకుందామండి. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. దినమెల్లా తన నాలుక దేనికి ఉపయోగిస్తున్నాడు చెప్పండి? ఏమండి, ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నామండి, దావీదు గారు తమ నాలుక దినమెల్లా దేనిని సల్లాపములు చేస్తున్నాడు? నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా. ఇదేనండి మన పని. మన నాలుకతో చేయవలసిన పని ఇదే. దినమెల్లా చేయాల్సిన పని ఇదే. మన నాలుకతో ఆయన నీతిని గురించి మాట్లాడాలి, మన నాలుకతో ఆయనను కీర్తించాలి అని దేవుని వాక్యంలో చెబుతున్నాం, చూస్తున్నాం. ఎలా మనము దేవుణ్ణి స్తుతిస్తాం, ఎలా ఆయన నీతిని గూర్చి ఈ నాలుకతో ప్రియులారా మనము పలుకుతాం అంటే, మన మాటలో ఇతరులతో మాట్లాడే మాట అది నీతిగా ఉన్నప్పుడు, ఇతరులతో మాట్లాడే మాట దేవునికి మహిమార్థమైనప్పుడు ప్రియులారా ఆ నాలుక దేవుని దృష్టిలో ప్రశస్తమైనది అని మనము గుర్తించాలి. మరి ఈ రోజున మన నాలుకలు దినమెల్లా దేని గురించి మాట్లాడుతున్నాయి? దేని గురించి సల్లాపములు చేస్తుంది మన నాలుక? ఎందుకంటే నాలుకను గురించి మనందరికీ తెలుసు. నాలుక ఎంత ప్రమాదకరమైందో అంత మంచిదిగా మార్చుకోగలిగిన శక్తి దేవుడు మనకిచ్చాడు. నాలుకను ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకోవచ్చు, నాలుకను జాగ్రత్త పరుచుకోవచ్చు. రెండు పనులు చేయొచ్చు. లోకములో ఒక సామెత ఉంది, నరము లేని నాలుకట ఎలాగైనా మాట్లాడుతుందట. నాలుకకు నరము లేదు కనుక ఇది ఎలాగైనా మాట్లాడుతుంది. కానీ జాగ్రత్త పరుచుకోవాల్సిన అవసరం ఎవరిది? మన చేతిలో ఉంది. నాలుకను జాగ్రత్త పరుచుకోవాలి. ఇది జాగ్రత్త పడదు, ఇది సాధు కాదు. ఇది అంత తొందరగా సాధయ్యేటువంటి అవయం కాదు ఇది.
ఇది ఎంత తొందరపడుతుంది అని అంటే చెప్పటానికి వీల్లేదండి. అందుకే దీనికి తొందరపాటు ఎక్కువ, అదిరిపాటు ఎక్కువ అన్నాడు యాకోబు పత్రికలో. ఈ నాలుకకు తొందరపాటు ఎక్కువ, అదిరిపాటు కూడా ఎక్కువే. ఈ నాలుకకి అదిరిపడుతుందట. క్రూర మృగాలను సాధు చేసిన సందర్భాలు కనబడుతున్నాయి, మృగాలను సాధు చేసిన సందర్భాలు కనబడుతున్నాయి. నాలుకను సాధు చేయటం చాలా కష్టం అన్నాడు కదా యాకోబు పత్రిక 3వ అధ్యాయం అంతా కూడా. పాప ప్రపంచమై ప్రకృతి చక్రమునకే చిచ్చు పెట్టేది ఎవరిది? నాలుక. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. దేని మూలకముగా అనుకున్నారు? నాలుక. మాట సరిగా లేనప్పుడు, మాట సరైనటువంటి విధానములో లేనప్పుడు, ఆ మాటలను బట్టే అనేక రకాలైనటువంటి విపత్తులు, ప్రియులారా, ప్రమాదాలు భూమి మీద జరుగుతాయి. కాబట్టి జాగ్రత్త పరుచుకుంటున్నాను అని అంటున్నాడు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఎలా చూసుకుంటున్నాను అనంటే, ఈ నాలుకతో నేను దేవుని నీతిని గురించి, దేవుని కీర్తిస్తూ సల్లాపములు చేస్తున్నాను అని అన్నాడు. ప్రియులారా, ఈ నాలుక అండి ఎంత జాగ్రత్త పరుచుకోవాలన్న అంత ప్రియులారా, అంత తొందరగా లోపడదండి మనకి. మనమే దీన్ని కట్టేయాలి. దీన్ని మనం కట్టేయాలి. భక్తిహీనుల ఎదుట నా నోటికి కళ్ళెం పెట్టుకున్నానన్నాడు భక్తుడు. భక్తిహీనుల ఎదుట, విస్తారంగా మాట్లాడే వాళ్ళ ఎదుట మన మాటలు చాలా తక్కువగా ఉండాలి. మన మాటలు చాలా తక్కువగా ఉండాలండి. ప్రసంగి గ్రంథం చూడండి, బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే ఎంత చక్కని మాటలు చెబుతున్నాడో ఒకసారి దేవుని వాక్యములో చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. నీ దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును ఏం చేయొద్దన్నాడు? ఎలా పలకటానికి? అనాలోచనగా, ఆలోచన లేకుండా మాట్లాడే మాటలు. కొంతమంది అలా అనాలోచనగా మాట్లాడతారు. నేను చాలా మంచి మాటలు చెప్పానండి అంటారు. అబ్బో నేను చాలా ఆలోచన పడిన అంటారు. మాట్లాడేది అనాలోచన, కానీ నేను ఆలోచనతో చెప్పానంటారు. కానీ ప్రియులారా, మన మాట ఇతరులకు ఉపయోగపడేదిగా లేనప్పుడు అది అనాలోచన కలిగిన మాటే. మన మాట ఇతరులకు మేలు కలిగించేదిగా లేనప్పుడు అది అనాలోచన కలిగిన మాటే. ఇక్కడ మాట్లాడుతున్న మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడు. దేవుడు ఆకాశమందున్నాడు, నీవెక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. మాట్లాడితే దేవుడు మాట్లాడాలి. ఎందుకంటే ఆయన అన్నీ వింటున్నాడు, అన్నీ చూస్తున్నాడు, అన్నీ మాట్లాడుతున్నాడు. ఆయన మనకేది కావాలో అది ప్రియులారా ఆయన ఇస్తాడు మనకు. భక్తుడైనటువంటి దావీదు అంటాడు, మాట నా నాలుకకు రాకమునిపే సమస్తము నీకు తెలుసయ్యా. మాట మన నాలుకకు రాకముందే దేవునికి తెలుసట. చూసారా? అంటే మనం ఏం మాట్లాడబోతున్నామో దేవునికి తెలుసట. అందుకని మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. పరలోకమందున్న దేవుడు అందరినీ చూస్తున్నాడు, అందరి మాటలు వింటున్నాడు. అందుకే దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు ఎలా ఉండాలి? తక్కువగా ఉండాలి. ఏమండి, కొంతమంది ఉంటారండి, మాట్లాడటం మొదలు పెడితేనండి ఆపరండి. వాళ్ళు ఆపటం చాలా కష్టం అండి. ఇది దానినే మన భాషలో ఏమంటారంటే నస అంటారు. నస అంటారు. ఇంకా కొంచెం మోటుబాటలో చెప్పాలంటే సొల్లు మాటలు అంటారు. ఏమండి, నసండి. ఇక వాళ్ళతో ఒక్క మాట మాట్లాడామంటే చాలండి. ఆ మాట అంటించి ఊరుకుంటే మనం వినాలే కానీ సాయంత్రం దాకా చెబుతారండి. నస కదా, ఎక్కడ చూసినా నసే. కొంతమందికి ఇంట్లో నసే, బయట నసే, మందిరంలో కూడా నసే. నస పెడతా ఉంటారు వీళ్ళు. ప్రియులారా, తక్కువగా మాట్లాడటానికి ఇష్టపడాలి, ఎక్కువగా వినటానికి ఇష్టపడాలి. అక్కడ రాసిన మాట, మరొక మాట మనం కింద చూస్తే ఏమంటాడంటే, విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడేమైపోతాడు?
బుద్ధిహీనుడైపోతాడు, భక్తిహీనుడైపోతాడు. పెక్కు మాటలు మాట్లాడకూడదు. అందుకే నోరు మూసుకోవటం మనకు చాలా మేలు. ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతున్నారు అనుకోండి, మౌనంగా ఉండటం మంచిది, మేలు. అందుకే వినుటకు వేగిరపడమన్నాడు, మాట్లాడటానికి నిదానం అని చెప్పాడు. ప్రియులారా, ఎందుకు దేవుడు ఇన్ని మాటలు మనకు రాయించాడు? మనకు అవసరమా ఈ మాటలంటే? అవసరం. అతి ప్రాముఖ్యమైన అవసరాలు ఇవి ప్రియులారా, అతి ప్రాముఖ్యమైన అవసరాలు. దేవుని వాక్యములో మనము చూడగలిగితే, మీరు గ్రహించండి, దేవుని సన్నిధిలో ఉన్నారు, అనాలోచనగా మాట్లాడకండి. ఎక్కడున్నారు మీరు? దేవుని సన్నిధిలో అనాలోచనగా మాట్లాడవద్దు. నీ మాటలు అతి తక్కువగా ఉండాలి. పెక్కు మాటలు మాట్లాడేవనుకో ఏమైపోతావు? బుద్ధిహీనుడు అయిపోతావు. పెక్కు మాటలు మాట్లాడితే బుద్ధిహీనుడు అయిపోతావు అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒక దైవజనుడు ఒక 15-20 సంవత్సరాల క్రితం ఒక మాట అన్నాడు, ఇప్పటికీ కూడా నాకు గుర్తుంది. ఆయన ప్రియులారా ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, నేను కళ్ళారా చూశాను. ఈ రోజు నా దైవజనుడు లేడు, చనిపోయాడు. ఆయన చాలా పుస్తకాలు రాశాడు, చదువు రాదు ఆయనకి, చాలా పుస్తకాలు రాశాడు. ఆయన ఒక మాట చెబుతూ ఉండేవాడు ఎప్పుడు తన ప్రసంగంలో, మనుషులతో తక్కువ మాట్లాడేవాడు దేవునితో ఎక్కువ మాట్లాడతాడట, మనుషులతో ఎక్కువ మాట్లాడేవాడు దేవునితో తక్కువ మాట్లాడతాడట. ఆయన బోధలో చెప్పినప్పుడు నాకు చాలా ప్రియులర టచ్ అయిందండి ఆ మాట అప్పుడు. ఎందుకంటే దేవుని వాక్యము ఎంత గొప్పదో, దైవజనుల నోట నుండి వచ్చే మాట ఎంత సత్యమైనదో మనము గుర్తించాలి. నిజమే, ఆ మాట నేను గ్రహించినప్పుడు చాలామంది జీవితాల్లో చూశానండి. అది మనము మనుషులతో ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు దేవునితో తక్కువ మాట్లాడతాం. మనుషులతో తక్కువ మాట్లాడాలి అంటే అవసరాన్ని బట్టే మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడకూడదు. అవసరమైన విధానములో మనం మాట్లాడటం నేర్చుకుంటే దేవునితో మనం ఎక్కువగా మాట్లాడతాం. దేవుని వాక్యం ధ్యానించటం, దేవుని వాక్యాన్ని చదవటం, ప్రార్థించుకోవటం, దేవునితో మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతాం. పెక్కు మాటలు మాట్లాడేవాడు బుద్ధిహీనుడైపోతాడు అని చెప్పిన మాట ఎంత వాస్తవమో ఆలోచించండి. అందుకే మన నాలుకను జాగ్రత్తగా కాచుకోవాలి, కాపాడుకోవాలి. ప్రశస్తమైన వెండి వంటిదిగా చేశాడు. నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని వాక్యంలో చూశాడు. నువ్వు మాట్లాడినా నీతిని గూర్చే ఉండాలి, నువ్వు పాడితే నీతిని గూర్చే పాడాలి. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథంలో, దేవుని వాక్యంలో మనము చూస్తే 119వ కీర్తన, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 172వ వచనం చదవండి. 172వ వచనం, నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక దేని గూర్చి పాడుతుందట? ఆయన నాలుక వాక్యాన్ని గురించి పాడుతుంది. ఇంకొక మాట చదువుతారా? 37, 30 కూడా చదవండి. అదే కీర్తనలు 37 దేవుని వాక్యములో 30వ వచనం, నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక. చూసారా దేనికి ఉపయోగిస్తున్నాడండి నాలుక? ప్రకటించటానికి, పాడటానికి, ప్రభువుని కీర్తించటానికి, ప్రభు నీతిని గురించి మాట్లాడటానికి తన నాలుక ఉపయోగిస్తున్నాడు. చూడండి భక్తులు, ఆయన వాక్యమును ప్రకటిస్తున్నాడు, ఆయన వాక్యమును ఏం చేస్తున్నాడు? పాడుతున్నాడు. నా నాలుక ఆయన వాక్యమును బట్టి పాడును అని అన్నాడు. ప్రియులారా, ఎక్కువగా మాట్లాడాలి అనేటువంటి ఆలోచన మనకు వస్తుందనుకోండి, మన నోటి వెంట ఒక పాట పెట్టుకుంటే ఇంక మనం వేరే మాటలేక మాట్లాడలేం. ఎక్కువ మాటలు వస్తున్నప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని పాడాలి, వాక్యాన్ని పాడాలి. ఏది బట్టి అది కాదు పాడాల్సింది. ఏం పాడాలి?
వాక్యాన్నే పాడాలన్నాడు. చూడండి అక్కడ మళ్ళీ చదవండి, వచ్చి 119వ కీర్తన 172వ వచనం. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. ఏవండి, వాక్యమును ప్రకటిస్తుంది ఆయన నాలుక. ఆయన నాలుక వాక్యమును గూర్చే ఏం చేస్తుంది? పాడుతుంది. ప్రియులారా, వాక్యమును పాడారు గనుకనే ఆ రోజు జైలు పునాదులు వణికిపోయాయి. వాక్యాన్ని పాడారు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. పౌలు శీలను పట్టుకున్నారు, బండ కొయ్య వేశారు, జైల్లో వేశారు వాళ్ళని. అర్ధరాత్రి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుచు ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నారు. ఇదే జైల్లో వేసినా కూడా ఇదే వాళ్ళ నోట ఇదే జరుగుతుంది. ప్రియులారా, అయ్యో మమ్మల్ని జైల్లో వేశారే, మనం ఏం తప్పు చేసామని జైల్లో వేశారు, మనం ఏ నేరం చేసామని జైల్లో వేశారు అని వాళ్ళు దేనికోసమో ఎదురు చూడలేదు. కానీ అర్ధరాత్రి వరకు వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, వారి పాటలు విన్నారు ఎవరు? జైల్లో ఉన్నటువంటి ఖైదీలు వాళ్ళ పాటలు విన్నారు. ఆ పాటలు విన్న తర్వాత వారి హృదయాలు కదిలించబడ్డాయి. చూసారా? ఎందుకు కదిలించబడ్డాయి వాళ్ళ హృదయాలు? మనం పాటలు పాడితే ఎవరికి ఉపయోగం ఉండలేదు. వాళ్ళు పాటలు పాడితే ఎందుకు కదిలించబడ్డారంటే వాళ్ళు వాక్యాన్ని పాడారు. వాళ్ళు ఏం పాడారు? వాక్యాన్ని పాట రూపంలో పాడారు. ప్రియులారా, పాడారు కనుక ఆ దినాన్న జైలు పునాదులు ఏమైపోయినాయి చెప్పండి? వణికిపోయాయి. పాటలండి చాలాసార్లు హృదయాలను బలపరుస్తాయండి. హృదయాలను ప్రియులారా ఉన్నతమైనటువంటి రీతిలో ఉంచుతాయండి. మనము ఎప్పుడు పాడుకునేటువంటి ఒక పాట, పరమా జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండా అనే పాట మొట్టమొదటిగది తమిళ్లోని అనుకుంటా రాయబడింది. ఆ పాట తమిళ్లో రాసినటువంటి వ్యక్తి పేరు ఏదో ఉంది, గుర్తుకు రావట్లేదు అది. ఆ పాట చాలా అప్పుడే ఫేమస్ అయ్యింది, చాలా అద్భుతంగా. ఆ పాట ఒక రేడియో సింగర్ చేత పాడించారు తమిళ్లో. పాడించినప్పుడు ఆ పాట చాలా అద్భుతంగా పాడింది. అది చాలామందికి రీచ్ అయింది ఆ పాట. ఒక రోజున ఏ సింగర్ అయితే రేడియోలో ఆ పాట పాడిందో ఆమెను చాలా స్థలాలకు పిలిచేవారు, కానీ ఆమె అంత తొందరగా వెళ్ళేది కాదు. కానీ ఒక రోజున ఒక పెద్ద సభలకు ఆమెను పిలిచారు. జరిగిన విషయం అండి, ఇది జరిగిన విషయం. మద్రాసులో ఒక స్థలములో ఆమెను పిలిచారు. ఎందుకు పిలిచారంటే ఈ పాటే పాడాలని పిలిచారు ఆమెని. పరమాజీవము నాకు నివ ఎన్నోసార్లు పాడింది, ఎంతోమందిని ఆకట్టుకుంది ఆ పాట, ఎంతోమందిని బలపరిచింది ఆ పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక మంచి పాటగా నేటికి ప్రచురించబడింది ఆ పాట. ప్రియులారా, ఆ రోజున సభలో ఆమె పాడుతూ ఉండగా ఎప్పుడు పాడినా ఎంతో ఆనందంగా సంతోషంగా పాడే ఆమె ఆ రోజు ఏడుస్తూ పాడిందట. ఆ పాట ఏడుస్తూ పాడిందట. యేసు చాలును చాలును చాలును. ఆ మాటలు మాటి మాటికి పాడుతూ ఏడుస్తూ ఏడుస్తూ పాడుతుంది ఆ పాటలు. పాట చాలాసేపు పాడింది ఏడుస్తూ, కన్నీళ్లు కారుస్తూ, పశ్చాత్తాపడుతూ పాడింది. వాస్తవానికండి ఆ మారు మనసు పొందిన వ్యక్తి కాదండి. ఆ రోజు ఆమె ఆ పాట పాడినప్పుడు ఏడుస్తుంది, పశ్చాత్తాపడుతుంది. ఆమె ఒక రేడియో సింగరు తమిళ్లో. అప్పుడు వెంటనే మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఆ మీటింగ్స్ పెట్టిన దైవజనుడు ఆమెను అడిగాడు, అమ్మా ఈ పాట ఎన్నో వందల సార్లు పాడావు, నువ్వు రేడియోలో కూడా పాడావు ఈ పాట, కానీ ఎప్పుడూ ఏడవటం మేము చూడలేదు. ఈరోజు ఈ స్టేజీ మీద ఇంతమంది ప్రజల మధ్యలో ఏడుస్తూ పాడుతున్నావు, కారణం ఏంటి అని అడిగింది. అప్పుడు ఆమె చెప్పిన విషయం ఏంటో తెలుసా? అయ్యా, నేను నా ఇంటిని విడిచిపెట్టి ఈ ప్రదేశానికి పాట పాడటానికి వస్తున్నప్పుడు నాకు ఒక వార్త అందింది. ఈ స్టేజీ దగ్గరకు రాగానే
ఏంటి వార్త అంటే, నేనున్న అపార్ట్మెంటుకు నిప్పంటుకుంది, అది ఎలా మరి జరిగిందో తెలియదు, కరెంటు అది వైర్లు ఏమైనా లేకపోతే ఏమైనా జరిగిందో తెలియదు, భయంకరంగా నా ఇల్లు కాలిపోయింది షార్టేజ్ వలన. అంత మాత్రమే కాదు, నేనున్నటువంటి విలువైనటువంటి ఆ ఇంటిలో విలువైన వస్తువులన్నీ పాడైపోయాయి. నేను గనుక ఈ మీటింగ్కి రాకపోతే నేను కూడా అదే ఇంటిలో ఉండేదాన్ని, నేను కూడా ఏమైపోయేదాన్ని, కాలిపోయేది. అంటే దేవుడు నన్ను ఈ మీటింగ్కి రప్పించి నాకు ఏ హాని జరగకుండా నా ప్రాణమును తప్పించాడు గనుక ఇప్పుడు నేను యేసు నిజంగా నమ్ముతున్నాను. యేసు చాలును చాలును అనే పాట పాడుతున్నప్పుడు నన్ను రక్షించిన నా ప్రభుని స్తుతిస్తూ ఏడుస్తూ పాడుతున్నానని చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒట్టప్పుడు చెబుతారు, ఇటువంటిప్పుడు చెప్పరు. దేవుడు ఒక అద్భుతం చేసినప్పుడు, ఒక ఆశ్చర్య కార్యం చేసినప్పుడు ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. ఆ మాటలు సాక్ష్య రూపంలో నేను విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను, ఒక దైవజనుడు చెబుతున్నప్పుడు. ఎందుకంటే ప్రియులారా ఆ రోజు ఆ పాట ఆమె జీవితాన్ని ఎలా కదిలించిందో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నేను ఈ మీటింగ్కి పిలువబడకపోతే, ఈ మీటింగ్కి రాకపోతే నేను నా ఇంటిలో నేను కూడా సజీవ సమాధి అయిపోయి ఉండేదాన్ని. కానీ దేవుడు నన్ను తప్పించాడు ఆ మరణము నుండి అని ఎంతో ఏడ్చింది, కన్నీరు కాచింది, పశ్చాత్తాపడింది, ప్రభువును స్తుతించింది. ప్రియులారా పాటలు ప్రియులారా నిజంగా వాక్యమును గుర్చిన పాటలండి. వాక్యమును గుర్చిన పాటలు అనేకుల హృదయాలను ప్రియులారా కదిలిస్తాయండి, బలపరుస్తాయండి. నిజమండి, చాలాసార్లు నా జీవితంలో ఏదైనా బాధ కలిగినప్పుడు, నా జీవితంలో ఏదైనా ప్రియుల వేదన కలిగినప్పుడు దేవుని వాక్యానికి సంబంధించినటువంటి ఆ పాటలు పాడుతున్నప్పుడు వచ్చే ఆనందం చాలా గొప్పది. దానివల్ల దొరికే బలం చాలా గొప్పది. వాక్యానికి సంబంధించిన పాటలు పాడుకోవటం వలన మనం ఎంత బలపడతామో. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా నాలుక దేవుని గూర్చి వాక్యమును గూర్చి పాడుతుంది అని అన్నాడు. నా నాలుక ఆయన నీతిని గూర్చి కీర్తిస్తుంది అని అన్నాడు. నా నాలుక వాక్యమును ఏం చేస్తుంది అన్నాడు, ప్రకటిస్తుంది అని అన్నాడు. అంటే దినమెల్లా తన నాలుక దేనికోసం ఉపయోగిస్తున్నాడు చెప్పండి? అందుకే అది ప్రశస్తమైనది అయింది. నీతిమంతుని యొక్క నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమండి, నిజంగా దేవుని సన్నిధిలో ఆ పాటలలో ఉండే ఆనందం అండి ఇంకెక్కడ దొరకదండి. మనం పనికి మాలిన పాటలన్నీ వింటాం కానీ ఉపయోగం లేని పాటలు నిజంగా దేవుని పాటలండి. ఒకసారి 126వ కీర్తన చూడండి. 126వ కీర్తన దేవుని వాక్య భాగములో 2వ వచనం అనుకుంటాను, చదవండి ఒకసారి. బైబిల్ గ్రంథములో 126వ కీర్తన 2వ వచనం. మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా ఏముంది, నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు ఏం చేశారు, చెప్పుకున్నారు. ఏవండి, వారు బబులోనులో నుండి సియోనుకి తిరిగి వచ్చినప్పుడు రాసిన పాట అండి ఇది. బబులోను దేశంలో 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారుగా, వాళ్ళు దాసులుగా ఉన్నారుగా. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ దుఃఖం ఎంత భయంకరమైన దుఃఖమో తెలుసా? 137వ కీర్తన చూడండి, మొదటి వచనం. చదువు. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు. చాలండి, బబులోనులో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారండి వీళ్ళు? దేన్ని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారు? సియోనును అంటే యెరూషలేమును, దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారు. కారణం ఏంటి? అయ్యో, ఈ శిక్ష మనకెందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది? మనము తప్పు చేయటం వల్లనే కదా, దేవుని మాట వినకపోవటం వల్లనే కదా మనకి కష్టం వచ్చింది. ఇక్కడ ఏడుపే మనకు మిగిలిపోయింది. దేవుని సన్నిధిలో ఆనందించే జీవితం మనకు లేదు. ఆ బబులోను దేశంలో వారేం పాటలు పాడమంటున్నారు మనల్ని? ఏం పాడతాం? అన్యుల మధ్యలో ఉన్నాం, మనం బానిసలుగా ఉన్నాం, ఎలా పాడతామని వాళ్ళు బాధపడుతున్నారు. అక్కడ సియోనులో నుండి వారు తిరిగి వచ్చినప్పుడు ప్రియులారా ఇక్కడ 126వ కీర్తనలో మాట్లాడుతున్నారు వాళ్ళు.
సియోనులో నుండి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడట వారి నోటి నిండా ఏముందట? నవ్వుంది. ఎందుకు? దేవుడు వారిని సియోను, ఆ బబులోను బానిసత్వము నుండి ఏం చేశాడు? తప్పించాడు. వాళ్ళ ఏడుపంతా ఏమైపోయింది? సియోనుకి రాగానే మళ్ళీ ఆరాధన, సియోనుకి రాగానే మళ్ళీ మందిరం, సియోనుకి రాగానే యెరూషలేము ప్రాకారాలు, సియోనుకి రాగానే దేవుని ఆరాధన, సియోనుకి రాగానే మళ్ళీ దేవునికి బలులు అర్పించటం, పాత కాలంలో జరిగిన సంఘటనలన్నీ మళ్ళీ జరిగిపోతున్నాయి. దాన్ని బట్టి వాళ్ళ నోటి నిండా ఏమైపోయింది? ప్రియులారా, నిండా నవ్వుందట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారట? ఏమండి, ఏం చేస్తున్నారు? చదవండి మళ్ళీ వచ్చిన మళ్ళీ. మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో. ఇప్పుడు ఏ గానం? ఆనందగానం. గానం అంటే ఏంటి? పాడటం అండి. వాళ్ళందరూ గాయకులైపోయారు. ఇప్పుడు ఎవరు? ఇశ్రాయేలీలందరూ గాయకులైపోయారు. ఆ ఏ గాయం వాళ్ళ హృదయంలో నుంచి వచ్చింది? ఆనందగానం. ఆనందగానాలతో వాళ్ళు ఆనందపడిపోతున్నారు, సంతోషపడిపోతున్నారు. బబులోను దగ్గర పాట పాడమంటే ఏమన్నారు చూడండి. 137వ కీర్తనలో మొదటి వచనం మళ్ళీ చదవండి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించి. ఎక్కడ తగిలించేశారు సితారాలు? పాటలు పాడకుండా ఆ నిరవంజి చెట్లకు తగిలించేశారు. అచ్చట మనలను ఎవరైతే చెరగొన్నారో వారు ఒక కీర్తన పాడండి అనిరి. మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన వాళ్ళు ఉల్లాసం కోరారు. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమిట్లు. చూసారా? బబులోను దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు మీరు పాడండి మేము ఉల్లాసం చేస్తామంటున్నారట. ఎవరు? బబులోనులో ఉన్న ప్రియులారా మనుషులు, బబులోను దేశంలో ఉన్న ప్రజలు అంటున్నారు మీరు పాడండి మేము ఉల్లాసం చేస్తాం. వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. అక్కడ ఎలా పాడతారు? వీళ్ళకి ఉల్లాసం కోసం వాళ్ళ పాటలు పాడమని హేళన చేస్తున్నారు. కానీ దేవుడు ఆ భయంకరమైన స్థితి నుండి, బానిసత్వము నుండి, ఆ శిక్ష నుండి తప్పించిన తర్వాత వాళ్ళందరూ సియోనుకు వచ్చిన తర్వాత ఆ సియోనులో వాళ్ళకున్న ఆనందం చూడండి ఎంత బాగుందో. వాళ్ళు ఇప్పుడు ఎవరు పాడమనకుండానే ఏం చేస్తున్నారు? పాటలు పాడేస్తున్నారు. ఆనందంతో నిండిపోయారు. దేవుణ్ణి ఘనపరుస్తున్నారు వాళ్ళు. నిజమండి, ఆ రోజు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకున్న ఆనందం అండి, ఒక ప్రక్క ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. నిజంగా అక్కడ ఒక వచనం బైబిల్ గ్రంథంలో, ఎజ్రా గ్రంథం చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో వాళ్ళు ప్రియులారా తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని మందిరంలో మళ్ళీ ప్రియులారా కూడుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో 3వ అధ్యాయము చూడండి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము నుండి మనము చదువుకుందాం. తమ వస్త్రములు ధరించుకుని వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబట్ట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, లేవీలలోను, కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఈ మాట కోసం చదివించాను. ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము
ఎంత దూరం వినబడింది? బహుదూరం. యెరూషలేములో వాళ్ళకు దొరికిన ఆనందం అది. అప్పటి వరకు 70 సంవత్సరాలు బానిసలుగా బబులోను దేశంలో ఉన్నారు. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు పాతకాలంలో సంగతులు చూసి, పాత వాళ్ళు అప్పటికి ముసలాళ్ళు అయిపోయారు వీళ్ళు. ప్రియులారా, ఎందుకంటే 70 సంవత్సరాలు వీళ్ళు వెళ్ళేటప్పుడు చిన్నవాళ్లే, కానీ తిరిగి వచ్చినప్పుడు వీళ్ళకి 70, 80, 90 అలా ప్రియులారా వృద్ధులు ఉన్నారు. ఆ పాత కాలంలో జరిగిన సంఘటనలు చూసి, మళ్ళీ క్రొత్త మందిరంలో జరుగుతున్న సంఘటనలు చూసి, ఒక ప్రక్క ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. మరో ప్రక్క సంతోషము చేత క్రొత్తవారు, అయ్యో మా దేశం ఎలా ఉంటుందో, మా మందిరం ఎలాగుంటుందో, యెరూషలేము ఎలాగుంటుందో ఒకసారి చూడాలి, మేము వెళ్ళాలి, అక్కడ మళ్ళీ మా దేవుని ఆరాధించాలనుకొని బబులోనులో పుట్టినటువంటి వారు ప్రియులరా సంతోషము చేత ఉంటే, పాత వాళ్ళు ఏడుస్తూ ఉంటే అందరూ శబ్దము చేస్తూ ఉన్నటువంటి ఆ శబ్దము బహుదూరము వినబడింది. అది ఏడుపు శబ్దమో తెలియదు, అది సంతోష శబ్దమో తెలియలేదు. అంతగా దేవుడు వారి నోటి నిండా ఏముంచాడు? నవ్వుంచాడు. ఆనంద గానాలతో ప్రభువుని ఏం చేశారు? వాళ్ళు స్తుతించారు. ప్రియులారా, వారి నాలుక ఇప్పుడు ఏం పాడుతుంది చెప్పండి? ఆనంద గానాలు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మన దుఃఖములో వాక్యముతో కూడిన పాటలు పాడుకుంటే ఆ మాటలే మన జీవితానికి ఏం కలిగిస్తాయి చెప్పండి? ఆనందాన్ని కలిగిస్తాయి. అందుకే మన నాలుక ప్రశస్తమైనటువంటి విధానములో ప్రియులారా ఉంచుకోవాలి. దాన్ని పాడు చేసుకోకూడదు నాలుక. ఎందుకంటే మనము జ్ఞానులమైతే, నిజమైన దేవుని పిల్లలమైతే, వాక్యానుసారముగా మనం బ్రతికే వాళ్ళమైతే మన నాలుకే మనకు ఆరోగ్యదాయకంగా మార్చబడుతుంది. ఒకసారి చూడండి బైబిల్ గ్రంథములు, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక. ఎవరిదండి ఆరోగ్యదాయకంగా ఉండేది? నీతిమంతులు, జ్ఞానులు, వీళ్ళంతా ఒకే జాబితాకు చెందిన వాళ్ళు కదా. జ్ఞానుల నాలుక ఎలా ఉంటుందట? ఆరోగ్యదాయకం. వారు ఆరోగ్యంగా ఉంటారు, వారి మాటల ద్వారా ఇతరులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఏమండి, మన నోట నుండి వచ్చే మాట బలహీనులు ఏం చేయాలి? బలపరచాలి. రోగులకు ఏం కలిగించాలి? సంతోషాన్ని కలిగించాలి. ఆరోగ్యదాయకంగా ఉండాలి. అందుకేనండి మనం ఎప్పుడైనా సరే బలహీనులుగా ఉన్నప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళితే డాక్టర్ గారు మొట్టమొదటిగా ఏం చెబుతాడు తెలుసా? నీకేం పర్వాలా, లోపల ఎంత ప్రమాదకరమైన పరిస్థితున్నా డాక్టర్ గారు ఏం చెబుతాడు? మనకి ఏం పర్వాలేదు, నేను భయపడాల్సిన అవసరం లేదు, మీకు త్వరగా తగ్గిపోద్దనే చెబుతాడు. ఎందుకు? ఆ ధైర్యము కలిగిన మాటలే మనల్ని కొంత ఆరోగ్యములోనికి తీసుకెళతాయి. ప్రియులారా, గ్రహించారా? కొంతమంది ఉంటారండి, అది మంచి ప్రియులారా, మంచిగా వారు బ్రతికే అవకాశం ఉన్నా, వారు ఆరోగ్యదాయకముగా తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నా లేనిపోయిన భయాన్ని పెడతారు. వెళ్ళిపోయి ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో చేరామనుకోండి, వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? మనం ధైర్యం కలిగిన ఏం పర్వాలేదు, ఇది పెద్ద లెక్కలోది కాదు, దేవుడున్నాడు, ప్రార్థన చేసుకో, కృప చూపుతాడు, ఆయన కంటే ఇంకా మనల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇటువంటి మాటలు చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఇదిగో ఇటువంటి రోగమే మా ఇంటి దగ్గర ఒక ఆయనకు వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళి పుట్టుక్కుని చచ్చిపోయాడు అన్నాం అనుకో. ఏమండి, కొంతమంది ఇట్లాగే చెబుతారు, లేనిపోయినని చెబుతూ ఉంటారు. అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, అది జరగటం వల్ల ఆయన అలా అయిపోయాడని చెబుతారు. ప్రియుల, రోగిగా ఉన్న వ్యక్తికి ఆ మాటలు చెప్పకూడదు. మన నోటి నుండి మేలుకరమైన మాట రావాలి. ఆ వ్యక్తి సగం రోగం పోయేటట్టు ఉండాలి, భయం పోయేటట్టు ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మొన్న మా అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు ప్రియులర్ కనిపించాడు. పాస్టర్ గారు కనిపించి నన్ను పట్టుకొని, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, నాకు ఎంజియోగ్రామ్ చేయాలంటున్నారు, స్టంట్ వేయాలంటున్నారయ్యా, భయం వేస్తుంది అయ్యా అని అంటున్నాడు. ఒకే మాట చెప్పా, నువ్వు దైవజనుడివి, నువ్వు సేవకుడివి, నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడంటే, అమ్మయ్యా ఎంత మంచి మాట చెప్పారయ్యా అన్నాడు ఆయన. ప్రియులారా, లేదయ్యా నువ్వు తొందరగా చచ్చిపోతావయ్యా అని అన్నాను అనుకో, ఎట్లా ఉంటుందండి? ప్రియులారా, మన మాట ఇతరులకు మేలు కలిగించాలి.
ఆరోగ్యదాయకంగా ఉండాలి మన మాటలే ఆరోగ్యాన్ని పెంచుతాయని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే జ్ఞానుల నుండి వచ్చే మాట మనోహరమైందిగా ఉండాలండి, చాలా గొప్పదిగా, మన మనస్సులను మంచిగా మార్చేదిగా ఉండాలి. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం నుండి చదవండి. మొదటి వచనం కూడా చదవమ్మా. మొదటి, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. ఎవరి మాట? జ్ఞానుల మాట. ఏ మాటలు పలుకుతాయి? మనోహరమైనవి. జ్ఞానుల నోట నుండి వచ్చేవేంటి చెప్పండి? మనోహరమైన మాటలు వస్తాయి. ప్రియులారా, మన మనోనేత్రాలను తెరవగలిగినటువంటి సంగతులు వస్తాయి. అవే రావాలి మన నాలుక నుండి. అందుకే ప్రియులారా, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని చెప్పింది అందుకేనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మన నాలుకలు ఎలాగున్నాయి? దేనికి ఉపయోగిస్తున్నాం? దేనికి ప్రియులారా ఈ నాలుకను మనము మరి ఎలా మార్చుకుంటున్నాం? ప్రశస్తమైనటువంటి వెండిగా మార్చుకుంటున్నామా? మస్టుబట్టిపోయిన దానిగా మనం మార్చుకుంటున్నామా? ఆలోచించాలి మనం. దేవుని వాక్య భాగంలో ఈ మాటలు మనం చూసినప్పుడు అక్కడ వ్రాయబడిన మాటలు అవే. మళ్ళీ చదవండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది అన్నాడు. ఎవరి ఆలోచన? భక్తిహీనుల ఆలోచన. నీతిమంతుల నాలుకేమో ప్రశస్తమైన వెండితో పోలిస్తే భక్తిహీనుల యొక్క ఆలోచనలు దేంతో పోల్చాడు? పనికి మాలినవి. ఎందుకు ఉపయోగం ఉండవు అవి? ఎందుకు ప్రయోజనకరముగా ఉండవు అని అన్నాడు. ప్రియులారా, మరి ఈరోజు ఆలోచించండి, మన నాలుకలు ఎలాగున్నాయి? ఒక్కసారి మనం ఆలోచించాలి. మోషే ఎటువంటి వాడో మనకు తెలుసు. సకల విద్యల యందు నేర్పరిగా మోషే ఉన్నాడు. కానీ దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశములో నుంచి బయటకు తీసుకురావటానికి మోషే గారిని పంపించడానికి మోషే గారి దగ్గరకు వచ్చాడు. పొదలో మాట్లాడుతున్నాడు. మోషే, మోషే, నీ ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విడువు, నీతో మాట్లాడతాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాలయ్యా, వారితో నువ్వు మాట్లాడాలి, వారిని బయటికి తీసుకురావాలి అని అంటే, తప్పించుకోవటానికి మోషే గారు వాడిన పదం నేను నాలుక మాంద్యము కలవాడను అన్నాడు. ఏం కలిగిన వాడు? నాలుక మాంద్యము కలిగిన వాడనయ్యా, ఇంకా ఎవరైనా ఉంటే పంపించు నాయన, నేను వెళ్ళనులే అన్నాడు. ఇదిగో, నాలుక మాంద్యమని తప్పించుకోవటానికి ప్రయత్నం చేయొద్దు, నీకు నోరుగా ఉండుటకు నీ అన్నయ్యన అహరోను నేను నీకు ఇస్తున్నాను అని అన్నాడు. మోషే ఎన్నిసార్లు నాలుక మాంద్యం కలిగిన వాడు అని తప్పించుకోవటానికి ప్రయత్నం చేసిన మోషేను దేవుడు ఎందుకు నిలబెట్టి ఆయన వాడుకున్నాడు అనంటే, మోషే నాలుక మాంద్యము కలిగిన వాడని మోషే చెప్పాడు. కానీ దేవుడెక్కడైనా మోషేను గురించి నాలుక మాంద్యం కలిగిన వాడిగా చూశాడా? ఆయన కార్యాలు కానీ ఆయన మాటలు కానీ, ఎన్ని అద్భుతమైన మాటలు మాట్లాడి ఇశ్రాయేలీలందరికీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? మోషేకు దేవుడిస్తే ప్రియులరా, మోషే ఎవరికి తీసుకొచ్చి చెప్పాడు ఆ విషయాలన్నీ? ఎక్కడైనా నత్తుందా? మాంద్యం ఉందా? అసలు మోషే జీవితం దేవునికి బాగా తెలుసు. అతని గురించి దేవుడు రాయిస్తూ ఏమన్నాడు తెలుసా? సకల విద్య యందు ప్రవీణుడు అని అన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం అండి 7వ అధ్యాయంలో చూడండి ఆ మాటలు ఒకసారి. అతని గురించి ఏం చెప్పాడో దైవ గ్రంథంలో మనము చూస్తే 7వ అధ్యాయం 20వ వచనం నుండి చదవండి. అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి
బాగా వినండి, అక్కడ ఏం రాశాడు? మాటల యందును కార్యముల యందును నత్తోడనందా? నాలుక మాంద్యం కలిగిన వాడనందా? మాటల యందు ఏం కలిగిన వాడు? ప్రవీణుడు అని దేవుడు రాయించాడు. చూసారా ప్రియులారా, వాక్యము వింటున్నటువంటి మనము ఆలోచించాలండి. స్టెఫను గారు మాట్లాడుతున్న మాటలండి, స్టెఫను గారు ప్రసంగిస్తున్న ప్రసంగం ఇశ్రాయేలీల మధ్యలో ఏం చెబుతున్నాడు? అతడు ఎటువంటి వాడట? సకల విద్యలని అభ్యసించి మాటల యందును కార్యముల యందును. చూసారా, ఒకవేళ అతని నాలుక మాంద్యం కలిగిందే అవ్వచ్చేమో కానీ అతని నోటి ద్వారా వచ్చే మాట ఎన్ని గొప్ప కార్యాలు చేసిందో మీరు ఆలోచించండి. ఎందుకు? దేవుడు ప్రియులారా ప్రశస్తమైన వెండిగా మార్చేశాడు కదా, దాన్ని ప్రశస్తమైన వెండిగా చేశాడు. కాబట్టి దాన్ని మనం వాడుకునే విధానంలో ఉండాలి. వాడుకున్నంత వరకు దేవుడు గొప్ప కార్యాలు చేయిస్తూనే వచ్చాడు మోషే గారి ద్వారా. మాటల యందు ప్రవీణుడిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మాటలు వింటున్న మన జీవితాలు ఆలోచించాలి. దేవుడు మన నాలుకను ప్రశస్తమైందిగా చేశాడు. దీన్ని పాడు చేసుకోవద్దు, దీన్ని జాగ్రత్త పరచుకోవలసిన ప్రియులారా అవసరత మనకుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియులారా, భక్తిహీనుల ఆలోచనలాగా మన ఆలోచనలు మోసకరంగా ఉండకూడదు, దేవునికి అయిష్టంగా ఉండకూడదు, అవి పనికి మాలినవి అని అన్నాడు. ఎందుకన్నాడు? సామెతల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం చదవండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనుల చెప్పు ఆలోచనలు ఎటువంటివి అన్నాడు? మోసకరములు అని అన్నాడు. అందుకే భక్తిహీనుల ఆలోచనలు పనికి మాలినవి, మోసకరమైనవి. ప్రియులారా ఆలోచించండి, ఎంత మోసకరమైనవి భక్తిహీనుల యొక్క విధానం అంటే, బైబిల్ గ్రంథంలో మనకు ఒక వ్యక్తి తెలుసండి. ఆ వ్యక్తి పేరు యెహోనాదాబు. ప్రియులారా, యెహోనాదాబు ఒక రోజున దావీదు కుమారుడైనటువంటి అమ్నోను దావీదుకు పుట్టిన అబ్షాలోము యొక్క చెల్లెలైనటువంటి తామారు మీద కన్ను వేశాడు. వాస్తవానికి ఆమె చెల్లెలవుతుంది ప్రియులారా, కానీ ఆమె యందు మోహపు చూపు చూపి ఎలాగైనా ఆమెను అనుభవించాలి అని కోరుకున్నాడు. దిగులు పడిపోతున్నాడు, మంచాన పెట్టాడు. ఈ రోజున ప్రియుల ఆ తర్వాత ఒక రోజున యెహోనాదాబు వచ్చాడు. ఎవరో కాదు, ఆయన రక్త సంబంధి యెహోనాదాబు కూడా. ఏంటి నాన్న మంచాన పడిపోయావేంటిరా, అలాగున్నావేంటి అని అడిగినప్పుడు అమ్నోను చెప్పాడు, నా చెల్లెలైనటువంటి తామారు మీద నాకు మనసు పడింది అని అన్నాడు. వెంటనే చెంప మీద ఒక దెబ్బ కొట్టి, ఏం మనిషివరా నువ్వు, ఏమవుతుందరా నీకు, ఆమె చెల్లి కదరా అని చెప్పాలి యెహోనాదాబు. కానీ ఏ ఆలోచన చెప్పాడో తెలుసా? ఏరా, దానికోసం నువ్వు మంచాన పడాలా, దానికోసం నువ్వు దిగులు పడాలా? ఎందుకు దిగులు పడటం? ఏమీ లేదు, నీవు రోగిగా ఉన్నట్టుగా మంచం మీదకి వెళ్ళు. మంచం మీదకి వెళ్ళిన తర్వాత నిన్ను చూడటానికి మీ నాన్న వస్తాడు దావీదు. వచ్చినప్పుడు ఒక మాట చెప్పు, నాన్న నా చెల్లెలతో రొట్టెలు చేసి నాకు పెడితే నేను తింటాను, నా రోగం పోద్దని చెప్పు. అప్పుడు నీ చెల్లెల్ని పంపిస్తాడు, నీ చెల్లెలు లోపలికి వస్తుంది, రొట్టెలు చేస్తుంది. అప్పుడు నువ్వు ఆమెతో నువ్వు అనుకున్నది కానియొచ్చు అని చెడ్డ ఆలోచన చెప్పాడు సొంత బంధువు, రక్త సంబంధి. ప్రియులారా ఆలోచించండి, ఆ మాటలు బాగా నచ్చాయి అమ్నోనుకు. అమ్నోను పాడైపోవటానికి, అమ్నోను సరైన మార్గం కాకుండా ఒక చెడు మార్గాన్ని ఎన్నుకోవటానికి కారణం చెడ్డ ఆలోచన చెప్పిన యెహోనాదాబు. ప్రియులారా, అదే టైంలో అతడు కూర్చొని, నానా నీ చెల్లిరా ఆమె, దావీదుకు పుట్టినటువంటి ఆమె, తప్పు చేయకూడదు, మనం మీ నాన్నకు అవమానం వస్తుంది, దేవుని నామానికి మహిమ జరగదు, కాబట్టి నువ్వు ఇలాంటి తప్పు చేయకూడదు, ఆలోచన మానుకో, దానివల్ల నీకు ప్రమాదం ఉంది, చావుకొని తెచ్చుకుంటావు నీవు అని చెప్పి అతన్ని ప్రియులారా డైవర్ట్ చేయాల్సినటువంటి యెహోనాదాబు చెడ్డ ఆలోచన ఇచ్చాడు. చివరికి అతని జీవిత కాలములు దిక్కులేని చావు చచ్చిపోయేటట్టు చేశాడు. ప్రియులారా ఒకసారి ఆలోచించండి, అమ్నోను పాడైపోవటానికి ఒక భక్తిహీనుడిచ్చిన సలహా, ఒక బుద్ధిహీనుడిచ్చిన సలహా అండి, ఒక బుద్ధిహీనుడిచ్చిన సలహా. బుద్ధిహీనుల సలహాలు బాగుంటాయి కానీ, వినటానికి బాగుంటాయి కానీ అవి మనల్ని నాశనం చేస్తాయి.
పనికి మాలినవి, మోసకరములు అన్నాడు కదా. మనం చదువుకున్న 12వ అధ్యాయం 5వ వచనంలో భక్తిహీనుల ఆలోచనలు మోసకరములు. యోబు గ్రంథంలో ఒక మాట అన్నాడు చూడండి, 22వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము బైబిల్ గ్రంథములో నుండి 18వ వచనాన్ని మనము చదువుకుందామండి. మా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండునుగాక. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండునుగాక అని ఎలీఫజ్ మాట్లాడుతున్న మాటలలో మనకు కనబడుతుంది. భక్తిహీనుల ఆలోచనలు ఎప్పుడు మనకు దూరంగానే ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో 140వ కీర్తనలో ఈ భక్తుడు ఏమని ప్రార్థన చేశాడు చూడండి. 140వ కీర్తన దేవుని వాక్యములో నుండి మనము చూస్తేనండి, దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూద్దామండి. 8వ వచనమండి. యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము, వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచన కొనసాగించనియొద్దయ్యా. భక్తిహీనుల ఆలోచన తీర్చొద్దు, వాళ్ళ కోరిక తీర్చొద్దు. భక్తిహీనుల యొక్క ప్రార్థనను వినొద్దు, భక్తిహీనులు ప్రార్థనను వినొద్దు, వారి ఆలోచనలను కొనసాగించొద్దయ్యా. ప్రార్థన చేస్తున్నాడు చూసారా ప్రియులారా. కాబట్టి వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని ప్రేమించి పాప శాపముల నుండి విడిపించి యేసుక్రీస్తు రక్తములో కడిగి ప్రశస్తమైన వారిగా చేశాడు. మన ప్రతి అవయవము ప్రశస్తమైనదిగా మార్చుకోవాలి. మనం వాక్యము వింటున్నప్పుడల్లా, ప్రభువా నేను ఎలా ఉన్నాను, వాక్యం వింటున్నప్పుడల్లా, నాయన ప్రశస్తమైనటువంటి నాలుకగా నా నాలుకుందా, అది ప్రశస్తమైన వెండి వంటిది అన్నావు కదా నీతిమంతుల నాలుక. నా నాలుకను అలా చెయ్యి నాయన. నా నాలుక ద్వారా తొందరపడి మాట్లాడుతున్నానేమో, నా నాలుక ద్వారా కాని మాటలు మాట్లాడుతున్నానేమో, నా నాలుక ద్వారా నాయన నేను అబద్ధాలు మాట్లాడుతున్నానేమో, మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నానేమో, నా నాలుక వలన ఇతరులకు హాని కలిగిస్తున్నానేమో, నా నాలుక వలన ఇతరులకు ప్రభువా నాయన నేను బుద్ధిహీనమైన మాటలు చెబుతున్నానేమో నాయన, అవి నాకు ప్రమాదకరము నాయన. వద్దు నాయన, ప్రశస్తమైన వెండిగా నా నాలుకని చేశావు, నేను జాగ్రత్త పడతాను, నా మార్గములను కాచుకొని ఉంటాను ప్రభు అని ఏడుస్తూ ప్రభు పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ మాటలు ఎంత ఉన్నతమైనవి నాయన. నా నాలుకను గుర్చి ఎంత విలువగా చెప్పావయ్యా. నా నాలుక ఎలాగుందయ్యా. భక్తుడు అంటున్నాడు, నా నాలుకని నీతిని గూర్చియు నిన్ను కీర్తిస్తున్నానయ్యా నా నాలుకతో అంటున్నాడయ్యా. తండ్రి, నీతిమంతుల యొక్క నోరు జ్ఞానమును గురించి మాట్లాడుతుంది అని వాక్యంలో చూస్తున్నామయ్యా. నా నాలుక నాయన నీతిని గురించి పాడుతుందంటున్నాడయ్యా భక్తుడు. నేను ఎలా ఉన్నాను, నన్ను జాగ్రత్త పరచు నాయన. అందరూ తలల వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్కసారి మనం ప్రభుని అడుగుదామయ్యా. నువ్వు పరలోకమందున్నావు, మేము భూమి మీద ఉన్నాం. మా మాటలు కొద్దిగా ఉండాలని, అనాలోచనగా మాట్లాడకూడదని మీ మాటలు చెబుతున్నాయి తండ్రి. ఒకవేళ నేను ఎక్కడైనా అనాలోచనగా మాట్లాడేనేమో, ఎక్కడైనా నీ నామానికి అవమానకరమైన మాటలు మాట్లాడేనేమో, మేలు మాట్లాడవలసిన నాలుక కీడు కల్పించిందేమో, ఇతరులకు నాయన జీవాన్ని కలిగించిన నా మాట మరణాన్ని కలిగించిందేమో అయ్యా. నా నాలుకను ప్రశస్తమైనటువంటి వెండిదిగా చేస్తే నేను కాపాడుకోలేకపోతున్నానేమో. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా యొక్క మార్గములను నేను జాగ్రత్తగా కాచుకొందును అన్నాడు తండ్రి. రాత్రి నేను ఎలా ఉన్నానో నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నానయ్యా. లోకములో నాలుకను స్వాధీనం చేసుకోవటం కష్టమేనని మీ వాక్యం చెబుతుందయ్యా. అయినా దాన్ని జాగ్రత్త పరుచుకోవాలి, కళ్ళెం వేయాలి, చిక్కం వేయాలంటున్నావయ్యా. కాబట్టి నాయన, దివ్యమైన సంగతుల కోసం త్వరగా వ్రాయువా అని కలము వలె నా నాలుక ఉండటానికి సహాయం చేయండి.
పనికి మాలిన సంగతులను ప్రచారం చేసేదిగా నా నాలుక ఉండొద్దయ్యా. నిన్ను దుఃఖపెట్టే విధానములో నా నాలుక ఉండొద్దు నాయన. పాపములో ఉన్నప్పుడు నన్ను ప్రేమించావు కదా నాయన. శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నప్పుడు నన్ను ప్రేమించావు కదా. నీ కుమారుడైన యేసు క్రీస్తును లోకానికి పంపించి సిలువలో బలి చేసి ఆ బలియాగము ద్వారా నన్ను కడిగావు. నా జీవితాన్ని శుద్ధి చేశావు నాయనా. నా ఆలోచనలు మారాలని, నా తలంపులు మారాలని, నా మాటలు మారాలని, నా ప్రవర్తన మారాలని మీ వాక్యం చెబుతుంది కదా నాయ. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నారు. కాబట్టి నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నాను ఒకసారి నన్ను పరిశీలన చెయ్యి నాయనా. ఒకవేళ నీలో ప్రభువా నాయన నేను సరిగా లేకపోతే ఇప్పుడే నన్ను శుద్ధి చెయ్యి నాయనా. నన్ను కడుగు నాయనా, నన్ను పరిశుద్ధపరచు నాయనా. అపవిత్రమైన పెదవులు ముట్టి బాగు చేసిన దేవుడవు నాయన. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉంటున్నానని ఏడ్చాడు ఆ రోజున యేషయ్యా. అతని దగ్గరకు వచ్చారు, అతని నాలుక ముట్టారు, అతని పెదవులు ముట్టారు, అతని పవిత్రపరిచారయ్యా. నన్ను కూడా పవిత్రపరిచయ్యా. పవిత్రమైన మాటలు రాకుండా అపవిత్రమైన మాటలు వస్తున్నాయేమో. అందరము కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవుని పాదాలు పట్టుకొని ప్రభువుని అడుగుదామయ్యా, నేను ఎలా ఉన్నాను? నీ సన్నిధికి వచ్చాను. నీ సన్నిధిలో ప్రభువా నా మాటలు ఎలాగున్నాయి, నా ఆలోచనలు ఎలాగున్నాయి? ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం. మళ్ళీ మనం సరి చేసుకుందామండి.